ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ వీడియోలో శివ మూవీ రిలీజ్ కలెక్షన్స్, అదేవిధంగా కొదమసింహం మూవీ రిలీజ్ కలెక్షన్ల మధ్య తేడా చూద్దాం. మనకు తెలుసు, శివ మూవీ నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిందని. నాగార్జున కెరీర్ స్పీడ్ అందుకోవడానికి శివ మూవీ కూడా కారణమని. అంతేకాదు, శివ మూవీ కలెక్షన్ల విషయంలో కానీ, 100 డేస్ సెంటర్ల విషయంలో కానీ, సిల్వర్ జూబ్లీ సెంటర్ల విషయంలో కానీ చెరగని ముద్ర వేసింది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కన్నడ, హిందీలోనూ సత్తా చాటింది. ఒక రకంగా చెప్పాలంటే ప్యాన్ ఇండియా వైడ్గా ఒక ఊపింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కొదమసింహం విషయానికొస్తే కమర్షియల్గా మంచి సక్సెస్ను సాధించింది ఈ సినిమా. పాటల విషయంలో కానీ, ఫైట్ల విషయంలో కానీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి కోబాయ్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఈ రెండు సినిమాలు రీసెంట్గానే వారం రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు విడుదలైనప్పుడు క్యూరియాసిటీ ఎక్కువగా శివ మూవీ పైనే ఉంది. కొదమసింహం రిలీజ్ రోజు 10 చిన్న సినిమాలు అడ్డొచ్చి ఎక్కువ షోలు దక్కించుకోలేకపోయింది. కొదమసింహం మూవీ నైట్ షోలు మాత్రమే ఎక్కువగా షెడ్యూల్ చేశారు. ఫలితం కలెక్షన్లపై పడింది. శివ సినిమాకి 3 సినిమాలు అడ్డొచ్చిన మంచి థియేటర్ని కౌంటును ఏర్పాటు చేసుకొని మంచి కలెక్షన్లను సాధించింది. అయితే కొదమసింహం చిత్రం యూనిట్ పబ్లిసిటీ అంతా సీరియస్గా చేయలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి చేసినంత పబ్లిసిటీ ఈ సినిమాకి చేయకపోవడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడింది. శివ మూవీ చిత్ర యూనిట్ భారీగా పబ్లిసిటీ చేసింది. ఈ సినిమాకు టాలీవుడ్ పెద్దలంతా పబ్లిసిటీ చేశారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. రిలీజ్కు ముందు, రిలీజ్కు తర్వాత భారీ కలెక్షన్లు నమోదు చేసింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కొదమసింహం మూవీ మొదటి రోజు 51 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కానీ శివ మూవీ ఫస్ట్ రోజు 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కొదమసింహం మూవీ కంటే 2 కోట్ల గ్రాస్ ఎక్కువగానే వసూలు చేసింది. అదేవిధంగా కొదమసింహం మూవీ రెండవ రోజు 33 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కానీ శివ మూవీ రెండవ రోజు 1,45,00,000 గ్రాస్ వసూలు చేసింది. దాదాపు 1,12,00,000 గ్రాస్ ఎక్కువగా వసూలు చేసింది శివ మూవీ. కొదమసింహం మూవీ కంటే 4 రెట్లు కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది. అయితే కొదమసింహం మూవీ రిలీజ్లో ఫైనల్ రన్లో 1 కోటి రూపాయలను టచ్ చేసేలా కనిపిస్తుంది. కానీ శివ మూవీ మాత్రం ఫైనల్ రన్లో 6 కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఇలా భారీ మార్జిన్తో మెగాస్టార్ను వెనక్కి నెట్టాడు నాగార్జున. ఇలా మెగాస్టార్పై పైచేయి సాధించడానికి 3 దశాబ్దాల కాలం పట్టింది నాగార్జునకి. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలలో విన్నర్ శివ మూవీనే.